2026లో యూట్యూబ్ అల్గారిథం ఎలా పనిచేస్తుందో కంప్లీట్ గా నేను స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రతి ఒక్కరు కూడా యూట్యూబ్ ఛానల్ ని స్టార్ట్ చేస్తారు, కానీ యూట్యూబ్ వీడియో మీకు యూట్యూబ్ సెర్చ్ లో రావాలి అంటే ఎలాగా? ఎందుకంటే మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్ గా ఏదైనా లేటెస్ట్ మూవీ ట్రైలర్ చూడాలి అంటే ఆ మూవీ నేమ్ మనం టైప్ చేస్తాం. ఆ టైప్ చేసినప్పుడు రకరకాలైనటువంటి వీడియోస్ కనబడుతూ ఉంటాయి, కానీ మన వీడియోనే పైకి రావాలి అంటే ఎలాగా? అసలు యూట్యూబ్ అల్గారిథం ఎలా పనిచేస్తుంది, యూట్యూబ్ లో మనం అప్లోడ్ చేసినటువంటి వీడియోస్ మన సబ్స్క్రైబర్స్ కి ఎలా చేరుతుంది, అలా చేరాలంటే ఏం చేయాలి, అసలు యూట్యూబ్ అల్గారిథం కంప్లీట్ గా పనిచేసే విధానాన్ని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో చూసిన తర్వాత మీరు మరి ఏ ఇతర వీడియోని చూడాల్సిన అవసరం లేదు, అంత క్లియర్ కట్ గా ఇన్ఫర్మేషన్ ని ప్రొవైడ్ చేస్తాను. చాలా మంది పెద్ద పెద్ద యూట్యూబర్స్ ఉన్నారు, వాళ్ళందరూ కూడా మిస్గైడెన్స్ ఇస్తూ ఉన్నారు. వాళ్ళని చూసి ఆ వీడియోని ఇట్లా చేయడం వల్ల ఏమైపోతుందంటే వాళ్ళ గ్రోత్ అనేది ఎప్పటికీ జరగడం లేదు. కొంతమంది 2 years అయిపోయింది, 3 years అయిపోయింది, కొన్ని వందల వీడియోస్ మేము పెట్టినాము అన్న, నాకు సజెషన్ చెప్పండి, ఇంకా గ్రోత్ అనేది రాలేదు, కేవలం 10 views 20 views 200 views ఆగిపోతున్నాయి, సబ్స్క్రైబర్స్ కూడా ఇంక్రీజ్ అవ్వట్లేదు అన్న, కొంచెం మీ సలహాలు ఇవ్వండి అని చెప్పి కామెంట్స్ పెడుతున్నారు. సో ఈ వీడియో మీరు చూడండి, ఖచ్చితంగా 100% మీకు అర్థమవుతుంది. అలాగే ఈ వీడియో చేసిన తర్వాత మీరు ట్రయల్ వేయండి. అలా వేసిన తర్వాత వర్కౌట్ కాకపోతే ఒకవేళ మీరు నన్ను సబ్స్క్రైబ్ చేసుకుంటే ఖచ్చితంగా అన్సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఎవరికి వీడియోని కూడా షేర్ అనేది చేయొద్దు. సో ఒకసారి యూట్యూబ్ అల్గారిథం ఎలా పనిచేస్తుందో మనం చూద్దామా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం యూట్యూబ్ వీడియోని అప్లోడ్ చేస్తాం కదా. సో ఇంకో ముఖ్యమైన విషయము, సార్ మీరు ఇవన్నీ పెడుతూ ఉన్నారు బాగానే ఉంది, మీ యూట్యూబ్ ఛానల్లో వ్యూసే లేవే అని అడుగుతారేమో. నేను ఈ ఛానల్ని రీసెంట్ గా స్టార్ట్ చేశాను, అది కూడా నా యొక్క సబ్స్క్రైబర్స్ కోసమే. ఎందుకు చెప్తున్నానంటే దీంట్లో కేవలం 1000 సబ్స్క్రైబర్స్ ఉండొచ్చు, కానీ ప్రీవియస్ గా 8 years నుంచి నాకు చాలా ఛానల్స్ ఉన్నాయి. నా మేజర్ ఛానల్ వచ్చేసి 3 lakh అబౌవ్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఒకసారి యూట్యూబ్ లోకి వెళ్ళేసి మీరు బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు అని కానీ లేదా స్టార్ట్అప్ ఐడియాస్ ఇన్ తెలుగు అని కానీ టైప్ చేస్తే నా ఛానల్ క్లియర్ కట్ గా వస్తుంది. అందులో మిలియన్స్ ఆఫ్ వ్యూస్ ఉంటాయి, షార్ట్స్ కావచ్చు, పెద్ద వీడియోస్ కావచ్చు. అలాగే ఎక్స్పోర్ట్ టిప్స్ అనేది ఇంకొక ఛానల్ ఉంది, ఇంకా చాలా ఉన్నాయి. జాబ్స్ నియర్ మీ అని చెప్పి టైప్ చేస్తే దాంట్లో కూడా ఒక 50,000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఆ నాలెడ్జ్ అంతా బేస్ చేసుకొని మీకు ఫ్రీగా నేను ట్రైనింగ్ ప్రొవైడ్ చేయాలి. నా సబ్స్క్రైబర్స్ కు కొంతమంది యూట్యూబర్స్ గా ఇంట్రెస్ట్ ఉంది అని చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు, కాబట్టి నేను సపరేట్ గా ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఈ ఛానల్ ని స్టార్ట్ చేశాను. కాబట్టి 100% నేను వర్కౌట్ అయ్యేటివి నిజమైనవి మాత్రమే ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తాను. సో మనం వీడియోలోకి వెళ్ళిపోదామా? యూట్యూబ్ ని మనం అప్లోడ్ చేసేటప్పుడు ఫస్ట్ ఏం చేస్తామంటే ఒక వీడియోని రెడీ చేసుకుంటాం. ఆ వీడియో దేనికి రిలేటెడ్ ఉందో అది మనం చూసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ కి బిజినెస్ రిలేటెడ్ వీడియో అని అనుకుందాం, బిజినెస్ రిలేటెడ్ వీడియో. సో ఆ వీడియో కూడా ఏదన్నా ఒక బిజినెస్ ఐడియా వేసుకోండి. నేనేం చెప్తున్నానంటే నార్మల్ గా ఒక పానీపూరి బిజినెస్ ని స్టార్ట్ చేయాలి అంటే ఎలాగా అనే టాపిక్ మీద మీరు వీడియో రెడీ చేశారు. వీడియో రెడీ చేసిన వెంటనే ఫస్ట్ మీరు చేసే పని ఏంటంటే కనుక ఎడిటింగ్ అయినటువంటి వీడియోకి మీరు నేమ్ ఇవ్వరు. అది 001 అనో లేకపోతే ఆల్రెడీ కెమెరాలో ఉన్న నెంబరో అదే నెంబర్తో మీరు వీడియోని అప్లోడ్ చేస్తారు. అలా అప్లోడ్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఫైల్ నేమ్ ఏదైతే ఉందో ఆ నేమే మీకు సెర్చ్ రిజల్ట్ లోకి వెళ్తుంది. సో మీరు ఫస్ట్ ఏం చేయాలంటే ఏ వీడియో అయితే ఎడిటింగ్ చేసుకున్నారో ఆ వీడియోకి ఫైల్ నేమ్ ఇవ్వండి. నేను చెప్పాను కదా, పానీపూరి బిజినెస్ లేదా హౌ టు స్టార్ట్ పానీపూరి బిజినెస్ ఇన్ 2026 అనే ఫైల్ కి నేమ్ ఇవ్వండి. ఇలా ఇచ్చిన వెంటనే మీరు నెక్స్ట్ ఏం చేస్తారంటే వీడియోని యూట్యూబ్ లోకి వెళ్ళేసి అప్లోడ్ చేయండి. ఈ అప్లోడ్ చేసేటప్పుడు సార్ మొబైల్లో అప్లోడ్ చేయాలా, లేదా డెస్క్టాప్ లో అప్లోడ్ చేయాలా, ల్యాప్టాప్ లో అప్లోడ్ చేయాలా, లేదా బ్రౌజర్ లో అప్లోడ్ చేయాలా, లేదా వైటీ స్టూడియో అని ఉంటుంది దాంట్లో అప్లోడ్ చేయాలా, లేదా యూట్యూబ్ లోకి వెళ్ళి అప్లోడ్ చేయాలని డౌట్ ఉంటుంది. మీరు దేంట్లో అప్లోడ్ చేసిన అల్గారిథం ఒకటేగా ఉంటుంది, కాబట్టి ఎక్కడైనా అప్లోడ్ చేయండి. సపోజ్ మీరు వీడియోని యూట్యూబ్ లో అప్లోడ్ చేశారు. అప్లోడ్ చేసినప్పుడు మీరు ఫస్ట్ ఏం చేస్తారు, ఈ టైటిల్ నేమ్ ఇచ్చేసారు కదా వీడియోకి. సో అప్పుడు టైటిల్ గా ఇదే నేమ్ తీసుకుంటుంది. టైటిల్ గా అదే నేమ్ తీసుకున్నప్పుడు డిస్క్రిప్షన్ లో కూడా మీరు ఏం చేస్తారంటే పానీపూరి బిజినెస్ కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ని కొద్దిగా ఇవ్వండి. అది వెళ్ళేసి చాట్ జీపీటీలో గివ్ పానీపూరి బిజినెస్ డిస్క్రిప్షన్ అని చెప్పి మీరు టైప్ చేస్తే దానికి సంబంధించినటువంటి డిస్క్రిప్షన్ వస్తుంది. ఆ డిస్క్రిప్షన్ లో ఇవ్వండి. అలాగే చాట్ జీపీటీలోనే
ట్యాగ్స్ ప్రొవైడ్ మీ అని చెప్తే కొన్ని ట్యాగ్స్ ఇస్తుంది. దాంట్లో బాగుండే ట్యాగ్స్ ని ట్యాగ్స్ లో వేయండి. వేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తారు, వీడియోని అన్లిస్టెడ్ లో పెడతారు. పెట్టిన తర్వాత ఎండ్ స్క్రీన్ అవి మీరు సెట్ చేస్తారు. సెట్ చేసిన తర్వాత థంబ్నెయిల్ సెట్ చేస్తారు. థంబ్నెయిల్ కూడా బాగా అట్రాక్షన్ గా ఉన్నటువంటిది పెట్టండి. ఈ పానీపూరి బిజినెస్ కి రిలేటెడ్ గా ఉన్నటువంటి ఇమేజ్ పెట్టండి. అంటే పానీపూరి సప్లై చేస్తున్నట్టుగా, రోడ్ సైడ్ పానీపూరి బండిలో కొనుక్కొని తింటున్నట్టుగా అట్లాంటివి పెట్టండి. అప్పుడు పెట్టిన తర్వాత మీరు అన్లిస్టెడ్ లో పెట్టిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ టైం ఇవ్వండి. చెకింగ్ అనే ఆప్షన్ వస్తుంది. ఆ చెకింగ్ అనే ఆప్షన్ వచ్చినప్పుడు ఏంటంటే అది రీసెర్చ్ చేసుకుంటుంది ఆ వీడియో దేనికి రిలేటెడ్. ఎలా రీసెర్చ్ చేస్తుంది అంటే ఫస్ట్ టైటిల్ చూస్తుంది. టైటిల్ ని చెక్ చేస్తుంది. పానీపూరి బిజినెస్, డిస్క్రిప్షన్ లో పానీపూరి బిజినెస్ గురించి ఇచ్చారు. ట్యాగ్స్ లోకి వెళ్తుంది. ట్యాగ్స్ లోకి వెళ్ళిన తర్వాత కంప్లీట్ గా ఏం ట్యాగ్స్ ఉన్నాయి, రిలేటెడ్ ఉన్నాయా లేదా చూస్తుంది. అలాగే థంబ్నెయిల్ పిక్స్ ఉన్నాయి కదా, దాంట్లో మీరు పానీపూరి బిజినెస్ ఐడియా 2026 అని చెప్పి టైప్ చేసింటారు. దాన్ని సెర్చ్ చేస్తుంది. ఇదంతా అయిన తర్వాత వీడియోలో ఉన్నటువంటి ఆడియో కూడా మీకు యూట్యూబ్ చెక్ చేస్తుంది 100%. ఎందుకంటే ట్రాన్స్లేట్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసినప్పుడు మీకు అక్కడ క్లియర్ గా తెలుగులో కావాలంటే తెలుగులో, హిందీలో కావాలంటే హిందీలో, ఇంగ్లీష్ లో కావాలంటే ఇంగ్లీష్ లో కింద టెక్స్ట్ కనబడుతుంటుంది. అంటే ఖచ్చితంగా యూట్యూబ్ ఆడియోని కూడా వింటుంది. ఇప్పుడు కంప్లీట్ గా ఏఐ టూల్స్ వచ్చేస్తున్నాయి. అంతకుముందు అయితే మాన్యువల్ గా ఎంప్లాయీస్ చెక్ చేసేవాళ్ళు. చెక్ చేసిన తర్వాత వీడియోని వదిలేవాళ్ళు. కానీ ఇప్పుడు డైరెక్ట్ గా ఏఐ టూల్స్ ని ఉపయోగించి చెక్ చేస్తున్నారు. సో ఇవన్నీ కూడా చెక్ చేసిన తర్వాత మీరు అన్లిస్టెడ్ లో నుంచి అప్లోడ్ మీద క్లిక్ చేయండి. సో అలా క్లిక్ చేసిన వెంటనే నెక్స్ట్ ప్రాసెస్ ఏమవుతుందో నేను మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడి నుంచే అసలు వీడియో ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. యూట్యూబ్ అల్గారిథం ఎలా పనిచేస్తుందో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పటి వరకు కూడా మనము వీడియోని ఎలా అప్లోడ్ చేయాలో అనేది తెలుసుకుందాము. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి యూట్యూబ్ అల్గారిథం ఎలా పనిచేస్తుందో చూద్దాం. బిజినెస్ ఇన్ 2026. సో ఈ వీడియో యూట్యూబ్ లో లైవ్ అయింది, అంటే అప్లోడ్ చేసేసారు. మీరు అన్లిస్టెడ్ నుంచి పబ్లిక్ చేశారు. ఈ పబ్లిక్ చేసిన వెంటనే ఫస్ట్ అసలు మీరు అప్లోడ్ చేయగానే ఎలా అప్లోడ్ చేస్తారు, మీ మొబైల్లో ఉన్నటువంటి డేటాతో, అంటే డేటాను యూజ్ చేసే కదా, నెట్ మీకు కనెక్షన్ ఉంటే నెట్ ద్వారా మీకు డేటా కనెక్ట్ అయిన తర్వాత వీడియో అప్లోడ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు జియో లేదా ఎయిర్టెల్ ఇలాంటి వాటితో అప్లోడ్ చేశారంటే ఫస్ట్ ఏమవుతుంది, ఆ టవర్ నుంచే కదా సిగ్నల్ తీసుకుంటుంది. ఆ సిగ్నల్ తీసుకున్నప్పుడు ఏ లొకేషన్ నుంచి ఆ వీడియో అప్లోడ్ అయ్యేది యూట్యూబ్ కి తెలుస్తుంది. ఫస్ట్ బిజినెస్ చూసుకునింది ఏ ఏరియా నుంచి అప్లోడ్ అయ్యేది తెలుస్తుంది. అక్కడి నుంచి హెడ్ ఆఫీస్ ఉంటుంది కదా యూట్యూబ్, ఆ హెడ్ ఆఫీస్ లో ఉన్నటువంటి సర్వర్ లోకి వెళ్తుంది. సర్వర్ లోకి వెళ్ళినప్పుడు ఫస్ట్ సర్వర్ ఏం చేస్తుంది అంటే గనక అసలు ఈ వీడియో దేనికి రిలేటెడ్ గా ఉంది అని చెప్పేసి సెర్చ్ చేస్తుంది. ఆ సెర్చ్ చేసిన వెంటనే పానీపూరి బిజినెస్ అని చెప్పి మనం చెప్పిండేది టైటిల్లో, డిస్క్రిప్షన్ లో, ట్యాగ్స్ లో ఉండేది మొత్తం రీసెర్చ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్ కు వెళ్తుంది. అంటే ఇది ఏ కేటగిరీ అనేది చూస్తుంది. కేటగిరీ ఉంటుంది కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ సైన్స్ అండ్ టెక్నాలజీనా, ఎడ్యుకేషనా, లేకపోతే ఇంకొకటా అని చెప్పేసి నెక్స్ట్ స్టెప్ లోకి కేటగిరీలోకి వెళ్తుంది. ఇలా వెళ్ళిన తర్వాత బిజినెస్ రిలేటెడ్ గా ఉన్నటువంటి థంబ్నెయిల్ కానీ అన్ని చెక్ చేసుకొని నెక్స్ట్ స్టెప్ లోకి వెళ్తుంది. అలా స్టెప్ బై స్టెప్ అన్ని ప్రాసెస్ చేసిన తర్వాత మీరు పర్ఫెక్ట్ గా అన్ని ఇష్యూ ఉంటేనే యూట్యూబ్ ఇంప్రెషన్స్ ఇస్తుంది. అలా కాకుండా పానీపూరి బిజినెస్ అని పెట్టేసి పైన ఏదైనా ట్రైలర్ ఇమేజ్ పెట్టేసేసి ట్యాగ్స్ లో లేటెస్ట్ మూవీ ప్రభాస్ అని చెప్పేసి అట్లా కానీ ఇట్లాంటివి ఏమన్నా ఇచ్చేస్తే ఏమవుతుందంటే అది స్పామ్ కింద తీసుకుంటుంది. ఈ స్పామ్ కింద తీసుకున్నప్పుడు ఏంటంటే కనుక మనం మిస్గైడెన్స్ ఇస్తున్నాం సబ్స్క్రైబర్స్ కి. అలా ఇచ్చినప్పుడు వీడియో రన్ అవుతుంది, ఫస్ట్ లో వ్యూస్ వస్తాయి, కానీ నెక్స్ట్ ఏంటంటే యూట్యూబ్ నుంచి ఇంకా నోటిఫికేషన్ వస్తాయి, వీడియో డిలీట్ అయిపోతుంది. సో మనం ఎప్పుడైతే ప్రాపర్ గా ఇస్తామో అది ఫస్ట్ ఏం చేస్తుందంటే ఆ వీడియోని ఒక మన సబ్స్క్రైబర్స్ కి 10 పర్సన్స్ కి సెండ్ చేస్తుంది. సో ఇలా 10 పర్సన్స్ కి సెండ్ చేసినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1 2 3 4 5 6 7 8 9 10 ఈ 10 పర్సన్స్ కి సెండ్ చేసినప్పుడు ఆ వీడియోని వాళ్ళు ఎంతసేపు వాచ్ చేస్తున్నారు అంటే 1 మినిట్, ఫర్ ఎగ్జాంపుల్ ఈ వీడియో వచ్చేసి 10 మినిట్స్ ఉంది. ఆ 10 మినిట్స్ వీడియోని ఒక్కొక్కరు ఎంతసేపు వాచ్ చేస్తున్నారు, ఆ ఇంప్రెషన్స్ ని పంపించినప్పుడు
ఆ thumbnail ని చూసి ఎంతమంది క్లిక్ చేస్తున్నారు, ఆ క్లిక్ రేట్ ని అలాగే ఎంతసేపు వాచ్ చేస్తున్నారు అనేది చూసిన తర్వాత మీకు యూట్యూబ్ మళ్ళీ ఏం చేస్తుంది నేను చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ చూడంగానే 10 మెంబర్స్ లో ఒక 4 మెంబర్స్ క్లిక్ చేశారు అనుకుందాం. సో ప్రతి ఒక్కరు కూడా ఒక 3 మినిట్స్ అబౌవ్ వాచ్ చేశారు అంటే కనుక మినిట్స్ అక్కడ చూపిస్తుంటుంది ఎన్ని అవర్స్ లో అనేసి. అలాగే ఈ వాచ్ చేసిన మంది ఎంతసేపు వాచ్ చేశారు మినిట్స్ లో టోటల్ అవర్స్ మొత్తం మీకు క్లియర్ కట్ గా చూపిస్తుంది స్కిప్ చేయకుండా. సో అప్పుడు వీడియో బాగా ఉంది, వాచ్ కంప్లీట్ గా చేశారు అంటే ఏం చేస్తుంది అంటే నెక్స్ట్ ఇంకొక 100 మెంబర్స్ కి పంపిస్తుంది, మళ్ళీ సజెస్ట్ చేస్తుంది. ఈ 100 మెంబర్స్ కి పంపించినప్పుడు ఎంతమంది మళ్ళీ క్లిక్ చేశారంటే సిటిఆర్ అంటారు దీన్ని, క్లిక్ త్రూ రేట్. అంటే క్లిక్ చేసిన మంది ఎంతమంది ఆ వీడియోని చూసినప్పుడు, అలా క్లిక్ చేసి లోపలికి వెళ్ళినప్పుడు ఆ వీడియోని ఎంతమంది వాచ్ చేశారు, ఇంట్రెస్టింగ్ గా ఉందా లేదా, అలాగే లైక్స్ ఎన్ని వచ్చాయి, కామెంట్స్ ఎన్ని వచ్చాయి, ఇవన్నీ కూడా యూట్యూబ్ చెక్ చేస్తుంది అనమాట. అంటే మనతో ఇంటరాక్ట్ అయినారా లేదా, ఇది కరెక్టా కాదా ఆ వీడియోని. అట్లా 100 మెంబర్స్ కి పంపించినప్పుడు దాని యొక్క రేషియో సిటిఆర్ ఎంత, ఎంతమంది ఫుల్ గా వాచ్ చేశారు, ఎంతమంది స్కిప్ చేశారు, లైక్ చేశారా లేదా, డిస్లైక్ ఎంతమంది కొట్టారు, కామెంట్స్ ఎంతమంది పెట్టారు, దీన్ని బేస్ చేసుకొని ఒక అల్గారిథం సెట్ చేసుకొని నెక్స్ట్ బాగా ఉంటే వీడియోని 1000 మెంబర్స్ కి తీసుకొని వెళ్తుంది. ఆ తర్వాత 10,000 మెంబర్స్. సో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే thumbnail ని అట్రాక్షన్ గా క్రియేట్ చేయాలి. వీడియోని స్టార్టింగ్ లో చూడగలిగే విధంగా ఒక 30 సెకండ్స్ వరకు హుక్ ఇవ్వాలి, ఇంట్రెస్టింగ్ గా ఉండాలి, స్కిప్ చేయకుండా ఉండేటట్టుగా గనక మనం చేస్తే అప్పుడు ఇవన్నీ జరుగుతాయి. 10 మెంబర్స్ కి వెళ్ళినప్పుడు ఇంట్రెస్టింగ్ గా చూస్తారు, 100 మెంబర్స్ కి వెళ్ళినప్పుడు ఇంట్రెస్టింగ్ గా చూస్తారు, సిటిఆర్ ఇంక్రీజ్ అవుతుంది, 1000 నుంచి 10,000, 10,000 నుంచి ఇంకా వెళ్ళింది అంటే గనక వీడియో ఆటోమేటిక్ గా వైరల్ అయిపోతుంది. గ్రీన్ మార్క్ పడాలి మీకు ఇలాగా. అలాగే సిటిఆర్ వచ్చేసి మీకు అబౌవ్ 6% పైన ఉండాలి సిటిఆర్. అలా గనక ఉంటే వీడియో ఖచ్చితంగా వైరల్ అయిపోతుంది. ఇవన్నీ మీరు ప్రాపర్ గా చేయాలి. సో ఇవన్నీ చేయాలి అంటే thumbnail చక్కగా డిజైన్ చేయాలి. వీడియో సబ్స్క్రైబర్స్ కి ఎటువంటి వీడియోస్ కావాలో అటువంటి వీడియోస్ ని ఎవరు చెప్పని విధంగా ఇంట్రెస్టింగ్ గా 100% ట్రూత్ ఉంటేనే వీడియోని చూస్తారు. అప్పుడే మీకు సబ్స్క్రైబర్స్ పెరుగుతారు, వాచ్ టైం పెరుగుతుంది, అన్నీ కూడా జరుగుతాయి. మనం ఫేక్ ఇన్ఫర్మేషన్ కనుక ఇస్తే ఒక్కరోజు వీడియో వైరల్ అవ్వచ్చు, దాన్ని ఖచ్చితంగా టెస్ట్ చేస్తారు కదా. టెస్ట్ చేసినప్పుడు అది కనుక వర్కౌట్ అవ్వకపోతే అన్సబ్స్క్రైబ్ చేస్తారు, నెక్స్ట్ వీడియోని కూడా చూడరు. కాబట్టి 100% ఇది యూట్యూబ్ అల్గారిథం ఇలా పనిచేస్తుంది. కాబట్టి దీనికి తగ్గట్టుగా మీరు వీడియోస్ సబ్జెక్ట్ ని ప్రిపేర్ చేసుకోండి, సబ్స్క్రైబర్స్ కి అనుగుణంగా సెర్చ్ చేసుకోండి. ఇవన్నీ మీరు తెలుసుకుంటేనే నెక్స్ట్ యూట్యూబ్ లో సక్సెస్ అవుతారు. 2026 అల్గారిథం ఈ విధంగా పనిచేస్తుంది. సో అలాగే ఈ వీడియో మీకు గనక నచ్చితే పైన ఒక సింబల్ కనబడుతుంది, దాంట్లో మీకు యూట్యూబ్ లో మనం ఛానల్ ని ఎలా క్రియేట్ చేసుకోవాలి అనే వీడియో కనబడుతుంది. ఆ వీడియో కూడా మీరు వాచ్ చేయండి. అలాగే యూట్యూబ్ ఛానల్ ఎలా మనం క్రియేట్ చేయాలి అనేది కూడా మీకు దాంట్లో క్లియర్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఎందుకు అంటే మీరు ఇచ్చేటటువంటి సపోర్టింగే నెక్స్ట్ వీడియో చేయడానికి నాకు ఇంట్రెస్ట్ అనేది వస్తుంది. అలాగే మీ ఫ్రెండ్స్ కి, రిలేటివ్స్ కి అందరికీ కూడా షేర్ చేయండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యువర్ శశి, జై హింద్, సైనింగ్ ఆఫ్ టుడే.